ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏ స్కిల్స్ బిల్డ్ అవ్వవు అని తెలియని వాళ్ళు ప్రపంచంలో లేరు. అందరికీ తెలుసు, వెరీ బిగ్ స్టేట్మెంట్. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు అసలు లేరు. కాకపోతే అందరికీ ఏంటంటే అయినా సరే అందరూ వెళ్ళి జాయిన్ అవుతున్నారు కదా, అందరూ వెళ్ళి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు నేను జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే మనం సక్సెస్ అయ్యామా లేదా అన్న దానికంటే కూడా మన చుట్టూ 10 మంది అందరూ ఫెయిల్ అయ్యారు అనుకో, అమ్మాయి అందరూ అయ్యారు నేనయ్యాను అంతే. మనం అవ్వలేదే అని బాధ ఉండదు. మన ఫ్రెండ్స్ అవ్వలేదు, మన చుట్టాలు అవ్వలేదు, లేకపోతే మన సీనియర్లు అవ్వలేదు, లేకపోతే మన ఇంకొకళ్ళు అవ్వలేదు, సో వాళ్ళందరూ అవ్వలేదు, నేను అవ్వలేదు, అంతే. అక్కడితోటి మనం సాటిస్ఫై అయిపోతాం. సో అందరూ ఫెయిల్ అయ్యారు, మనము ఫెయిల్ అయ్యాం అన్నట్టుగానే చూస్తారు తప్పితే నేను జాయిన్ అయ్యి నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను, నేను జాయిన్ అయ్యి నా డబ్బులు వేస్ట్ చేస్తున్నాను, లేకపోతే మా పేరెంట్స్ నా మీద ఇన్వెస్ట్ చేసింది ఇది వేస్ట్ చేస్తున్నారు అనేది ఆలోచించరు. ఒక హర్డ్ మెంటాలిటీ మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా వర్క్ అయ్యేది ఏంటి అంటే హర్డ్ మెంటాలిటీ తోటే వర్క్ అవుతూ ఉంటుంది. ఎవరు కూడా ఒక న్యూ పాత్ అనేది చూస్ చేసుకోరు, ఎందుకని క్వశ్చన్ కూడా చేయరు. సో ఆ హర్డ్ మెంటాలిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే జనాలు ఇంకా తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, వెరీ క్లియర్గా తెలుసు, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళడం వల్ల నేను నాకు యాడ్ అయ్యేది ఏమీ లేదు, జస్ట్ నాకు ఒక చిత్తు కాగితం లాంటి ఒక పేపర్ వస్తుంది. ఓకే, సో 15 లక్షల మందికి ఈచ్ ఇయర్ డిగ్రీలు వస్తున్నాయి, ఇంజనీరింగ్ డిగ్రీస్ వస్తున్నాయి 15 లక్షల మందికి. సో ఆ 15 లక్షల మందిలో నాకు ఒక ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. అది